అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు వికీటాక్ తెలుగు. సో గైస్, వెల్కమ్ టు ద టెక్ న్యూస్ ఎపిసోడ్ 21. సో గైస్, ఈరోజు మనకి ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి Asus కంపెనీ నుంచి. సో తెలుసు మనకి Asus అనేది చాలా పాపులర్ బ్రాండ్. మొబైల్ ఫోన్స్ చాలా బాగుంటాయి. బట్ ఈ మధ్యకాలంలో వాళ్ళైతే ఎటువంటి మొబైల్ ఫోన్స్ ఇండియాలో అయితే లాంచ్ చేయట్లేదు. బట్ గైస్, ఇప్పుడు చూసుకుంటే వాళ్ళ యొక్క Asusలో యాక్చువల్లీ గేమింగ్ సిరీస్ వచ్చేసరికి రాగ్ ఫోన్స్ అంటాం. ఇప్పుడు చూసుకుంటే మనకి నెక్స్ట్ లెవెల్ ఫోన్ వచ్చేసరికి Asus ROG 4. సో గైస్, ఇప్పుడు చూసుకుంటే మనకి ఈ యొక్క Asus ROG 4 ఒక గిగ్ స్కోర్ అయితే బయటకు వస్తుంది. సో ఈ మొబైల్ ఫోన్ మనకి లేటెస్ట్ క్వాల్కమ్ ప్రాసెసర్ అయిన స్నాప్డ్రాగన్ 8 రాబోతున్నారు. 8GB ర్యామ్ తో రాబోతుంది. గేక్యూఎస్ తీసుకుంటే మనకి సింగిల్ స్కోర్ వచ్చేసరికి నియర్లీ 1081 పాయింట్స్ అండ్ మల్టీ స్కోర్ వచ్చేసరికి 3584 పాయింట్స్ అయితే గెయిన్ చేసింది. సో గైస్, డెఫినెట్లీ Asus కి అయితే చాలా బాగుంటాయి ఈ ఫోన్స్. ఎవరైతే ఎక్కువగా హెవీ యూసెస్ గేమింగ్ ఆడతారో సో వాళ్ళకి అయితే డెఫినెట్లీ ఇలాంటి మొబైల్ ఫోన్స్ రాగ్ సిరీస్ అయితే చాలా సూట్ఫుల్ అయింది. బట్ Asus అయితే మిడ్ రేంజ్ అండ్ బడ్జెట్ మొబైల్ ఫోన్స్ తీసుకురావట్లేదు. బట్ Asus తీసుకొస్తే మంచి మార్కెట్ ఉంటుంది ఇండియాలో. సో సెకండ్ చూసుకుంటే మనకి సామ్సంగ్ నుంచి. సో మనకి తెలుసు నెక్స్ట్ ఇయర్ 2021 లో సామ్సంగ్ వాళ్ళ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ వచ్చేసరికి S21 సిరీస్. సో గైస్, ఇప్పుడు చూసుకుంటే మనకి S21 ప్లస్ అదేవిధంగా S21 అల్ట్రా ఈ 2 మొబైల్ ఫోన్స్ ఒక పిక్స్ అయితే మనకి రివీల్ అయిపోయినాయి ఇంటర్నెట్లో. సో మొబైల్ ఫోన్ చూసాక ఈ విధంగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం గైస్, అయితే మనకి S21 అల్ట్రా ఉందో దాని యొక్క బ్యాక్ వచ్చేసరికి మనకి కెమెరా యొక్క స్పెక్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయినాయి. సో ఇది కన్ఫర్మ్ స్పెక్స్ అనుకోవచ్చు. సో ప్రైమరీ కెమెరా వచ్చేసరికి మనకి నియర్లీ 108 మెగాపిక్సెల్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో వన్ సెన్సర్ కూడా మనకి సామ్సంగ్ వాళ్ళ ఓన్ సెన్సర్ HM3 అయితే సెన్సర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇంకా సెకండరీ కెమెరా వచ్చేసరికి మనకి 12 మెగాపిక్సెల్. ఇది అల్ట్రా వైడ్కి అయితే యూజ్ అయింది. దీంట్లో మనకి ఇంట్రెస్టింగ్ గా 2 ఆప్టికల్ సెన్సర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ సెన్సర్ వచ్చేసరికి మనకి 10x ఆప్టికల్ జూమ్ హై రేంజ్కి అయితే హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది మనం వెరీ లాంగ్ ఆబ్జెక్ట్స్ని ఫోటో తీసేటప్పుడు. ఇంకా సెకండ్ కూడా మళ్ళీ అగైన్ మనకి ఆప్టికల్ సెన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి 3x ఆప్టికల్ జూమ్ అండ్ ఆల్సో గైస్ ఓవరాల్ గా మనకి ఆటో లేజర్ ఫోకస్ సెన్సర్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. యూజువల్లీ మనకి తెలిసిందే సామ్సంగ్ అయితే కెమెరా డిపార్ట్మెంట్ అయితే చాలా బాగా ఉంటాయి అవుట్పుట్. యాక్చువల్లీ మనకి ఈ ఇయర్ లాంచ్ అయిన S20 సిరీస్ లో కూడా ఫోటోస్ అయితే అవుట్పుట్ రియల్లీ ఆసమ్ అని చెప్పుకోవచ్చు. సో ఇది నెక్స్ట్ ఇయర్ కాబట్టి చూడాలి మరి 2021 లో సామ్సంగ్ అనే కాదు ఎవ్రీ కంపెనీ ఫ్లాగ్షిప్ లో అయితే కెమెరాలో అయితే మంచి గట్టి పోటీ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ చూస్తే మనకి నోకియా కంపెనీ నుంచి. సో గాయస్, ఇప్పుడు చూసుకుంటే వెరీ సూన్ ఇండియాలో అయితే నోకియా కంపెనీ అయితే నోకియా ల్యాప్టాప్స్ అయితే లాంచ్ అయిపోతుంది. బట్ ఇయర్ అయితే అది పాసిబుల్ కాదు. మోస్ట్ ప్రాబబ్లీ మనకి నెక్స్ట్ ఇయర్ జనవరి ఫిబ్రవరి ఆ టైంలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డెఫినెట్లీ ఈ యొక్క ల్యాప్టాప్స్ అనేది లైట్ వెయిట్ తీసుకురాబోతున్నారు. ఎవరైతే ఎక్కువగా స్టూడెంట్స్ అదేవిధంగా ఆఫీస్ వర్క్స్ ఉంటాయో సో వాళ్ళని బేస్ చేసి డెవలప్ చేయబోతున్నారు. సో గేమింగ్కి అండ్ హెవీ ఎడిటింగ్స్కి అయితే యూస్ఫుల్ అయితే ఉండవని నా ఉద్దేశం. బట్ నోకియా అయితే ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు వాళ్ళు ఏ ఒక్క ప్రాసెస్ తీసుకొస్తారని. బట్ డెఫినెట్లీ మెయిన్ ఎజెండా ఏంటి అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అట్ ద సేమ్ టైం ఇంట్లో కూర్చో కరోనా టైంలో చాలా మంది ఇంట్లోనే కూర్చుంటున్నారు. సో డెఫినెట్లీ వీళ్ళని ఫోకస్ చేసి తీసుకురాబోతున్నారు. కాదు ఇప్పుడు చూసుకుంటే మనకి ఫ్లిప్కార్ట్ వీళ్ళు టైప్ అయితే ల్యాప్టాప్ తీసుకురాబోతున్నారు. ఈ ల్యాప్టాప్ పేరు వచ్చేసరికి ప్యూర్ బుక్. సో గైస్, అంతేకాదు మీకు లాస్ట్ టైం టెక్నిక్స్లో చెప్పాను సోనీ కూడా మళ్ళీ ఇండియాలో కమింగ్ బ్యాక్ జనవరి మంత్ లో. సోనీ కూడా మనకి వైర్ సిరీస్ ల్యాప్టాప్ తీసుకురాబోతున్నారు. సో చూడాలి ముందుగా నోకియా లాంచ్ చేస్తుందా లేదా సోనీ లాంచ్ చేస్తాను. సో వెల్ గైస్, నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇండియన్ మొబైల్ కాంగ్రెస్. మనకు తెలిసింది ఏం లేదు, మన ఇండియాలో కూడా ఎవ్రీ ఇయర్ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ అనే ఈవెంట్లో అయితే ప్రతి కంపెనీ కూడా వాళ్ళ యొక్క అప్కమింగ్ టెక్నాలజీ మీద ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. సో నిన్నే మనం చెప్పుకున్నాం మీడియాటెక్ అయితే వాళ్ళ యొక్క అప్కమింగ్ 5G ప్రాసెసర్ గురించి డిస్కస్ చేస్తున్నాను. సో గైస్, ఈరోజు చూసుకుంటే ఈ ఈవెంట్లో మన ఇండియన్ పర్సన్ అయిన ముఖేష్ అంబానీ గారు, ఇది మనకు తెలియదు ఎవరు లేరు అందరికి తెలుసు. సో ముఖేష్ అంబానీ అయితే 5G గురించి అయితే అనౌన్స్మెంట్ అయితే క్లెయిమ్ చేశారు. సో గైస్, వెరీ సూన్ మన ఇండియాలో అయితే నెక్స్ట్ ఇయర్ మిడిల్లో అయితే మనం వెరీ సూన్ 5G అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతేకాదు ముఖేష్ అంబానీ గారు చెప్పింది ఏంటంటే 5G అనేది అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంటుందని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. యాక్చువల్లీ 5G అనేది 4Gతో పోల్చుకుంటే హై అండ్ నెట్వర్క్. సో ప్రైస్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. సో చాలా మంది భయపడుతున్నారు. బట్ ముఖేష్ అంబానీ అయితే క్లియర్గా చెప్పారు 5G కూడా అందరికీ అందుబాటులో ఉంటుందని. అట్ ద సేమ్ టైం గాయస్, రిలయన్స్ జియో అయితే మనకి వెరీ సూన్ మార్కెట్లోకి అయితే ఆండ్రాయిడ్ బేస్డ్ స్మార్ట్ ఫోన్ కూడా తీసుకురాబోతున్నారు జస్ట్ 4000 రూపీస్కి. సో గాయస్, చూడాలి మరి 2021 అండ్ నాకు చాలా యాంగ్జైటీగా ఉంది. బట్ చూద్దాం ఎలా ఉంటుంది. సో వెల్ గాయస్, నెక్స్ట్ చూసుకుంటే మనకి మోటరోలా కంపెనీ నుంచి. సో గాయస్, అనుకునే విధంగానే ఈ రోజు మోటో G9 పవర్ అనే మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ప్రైస్ వచ్చేసరికి నియర్లీ 12,000 రూపీస్. దీంట్లో వాడిన ప్రాసెస్ చూసుకుంటే మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ వాడారు. బ్యాక్ వచ్చేసరికి మనకి క్వాడ్ కెమెరా సెట్, ప్రైమరీ కెమెరా వచ్చేసరికి 64 మెగాపిక్సెల్. దీంట్లో మనకి 6000 mAh బ్యాటరీ ఉంది. సో గాయస్, గమనించండి ఏదైతే మనకి మోటో G9 ఉందో సో సేమ్ ఎగ్జాక్ట్లీ ఈ మోటో G9 పవర్ కూడా ఆల్మోస్ట్ సేమ్ స్పెక్స్ ఉంటాయి. బట్ ఆ ఒక మోటో G9 లో మనకి బ్యాక్ వచ్చేసరికి 48 మెగాపిక్సెల్. బట్ ఇప్పుడు లాంచ్ చేసిన G9 పవర్ లో మనకి బ్యాక్ వచ్చేసరికి 64 మెగాపిక్సెల్. దీంట్లో మనకి 6000 mAh ఉంది. ఆ ఓల్డ్ దాంట్లో అయితే మనకి నియర్లీ 5000 బ్యాటరీ అయితే ఉంటుంది. సో అంతే డిఫరెన్స్, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ సేమ్ అని చెప్పుకోవచ్చు. సో వెల్ గైస్, నెక్స్ట్ చూసుకుంటే మనకి షామీ నుంచి. ఈరోజు చూసుకుంటే మనకి రెడ్మీ అయితే ఒక టేస్ట్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో గైస్, దీన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు వెరీ సూన్ మన ఇండియాలో అయితే రెడ్మీ 9 పవర్ అనే మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేయబోతున్నారు. సో గైస్, డెఫినెట్లీ నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. గమనించండి పోకో M3 అదేవిధంగా ఈ రెడ్మీ 9 పవర్ ఈ రెండు మొబైల్
మొబైల్ ఫోన్స్ ఇండియాలోకి అయితే లాంచ్ చేస్తారు. బట్ ఈ 2 మొబైల్ ఫోన్స్ ఒక స్పెక్స్ అయితే ఆల్మోస్ట్ ఈక్వల్. బట్ డిజైన్ వైజ్కి చూసుకుంటే మాత్రం పోకో M3 ఉంటుంది. ఈ 2 మొబైల్ ఫోన్స్ కూడా మనకి 662 ప్రాసెసర్ తీసుకురాబోతున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ట్రిపుల్ కెమెరా సెటప్, ప్రైమరీ కెమెరా వచ్చేసరికి 48 మెగాపిక్సెల్. ఇంకా అదేవిధంగా మనకి బ్యాటరీ డిపార్ట్మెంట్ మాట్లాడుకుంటే 6000 mAh విత్ 18 వాట్స్ అడాప్టర్ అయితే తీసుకురాబోతున్నారు. బట్ గైస్ చూడాలి పోకో M3 తీసుకొస్తారా ఫస్ట్ కాలేదా ఈ యొక్క రెడ్మీ 9 పవర్ తీసుకొస్తారా. బట్ డెఫినెట్లీ నేనైతే పోకో M3 అయితే మన ఛానల్లో పర్చేస్ చేసి అన్బాక్సింగ్ చేద్దాం అయితే ఐడియా ఉంది. సో వెల్ గైస్ నెక్స్ట్ చూసుకుంటే మనకి సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ G2. సో తెలిసిందే కదా మనకి సామ్సంగ్ వాళ్ళ ఫోల్డబుల్ డివైస్ G Fold 2. సో గైస్ చూసుకుంటే మనకి ఈ యొక్క మొబైల్ ఫోన్ యొక్క DxO మార్క్ అయితే బయట రావడం జరిగింది. సో గైస్ DxO మార్క్ అంటే ఇది ఒక సంస్థ. సో వీళ్ళు ఏం చేస్తారంటే అన్ని మొబైల్ ఫోన్స్ యొక్క కెమెరా మీద టెస్ట్ చేసి సో ఏ కెమెరా అవుట్పుట్ ఎంత పర్సెంటేజ్ ఎంత బాగా యాక్యురేట్గా వర్క్ అవుతుంది రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. సో గైస్ చూసుకుంటే ఈరోజు మనకి ఈ యొక్క మొబైల్ ఫోన్ యొక్క DxO స్కోర్ మార్క్ అయితే మనకి బయట రావడం జరిగింది. సో ఓవరాల్గా పాయింట్స్ వచ్చేసరికి నియర్లీ 109 పాయింట్స్. ఫోటోస్ గురించి మాట్లాడుకుంటే ఇంట్లో 108 పాయింట్స్ అయితే గెయిన్ చేయడం జరిగింది. ఇంకా వీడియో డిపార్ట్మెంట్ వచ్చేసరికి నియర్లీ 102 పాయింట్స్ అయితే గెయిన్ చేయడం జరిగింది. సో గైస్ డెఫినెట్లీ ఈ యొక్క స్కోర్ అనేది 109 ఓవరాల్గా చూసుకుంటే ఈ ఓవరాల్ స్కోర్ మనకి మరీ టూ హై బెటర్ కాదు లేదా బిలో యావరేజ్ కాదు, యావరేజ్కి అబౌవ్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇంకొంచెం పాయింట్స్ స్కోర్ చేసుకుంటే బాగుండేది. బట్ డెఫినెట్లీ ఈ యొక్క మొబైల్ ఫోన్ కాస్ట్ చూసుకుంటే మనకి 1 lakh పైన ఇన్వెస్ట్ చేయాలి. బట్ అటువంటి అప్పుడు మన కెమెరా కూడా డెఫినెట్లీ ఎక్కువగానే ఎక్స్పోజ్ చేస్తాం. నాకైతే మాత్రం రియల్లీ కొద్దిగా డిసప్పాయింట్ ఉంది కెమెరా పర్ఫార్మెన్స్లో. సో వెల్ గైస్ నెక్స్ట్ చూసుకుంటే మనకి యాపిల్ నుంచి. సో గైస్ ఇప్పుడు చూసుకుంటే యాపిల్ అయితే రీసెంట్గానే ప్రతి ఒక్క ఐఫోన్ మొబైల్ ఫోన్స్కి అయితే iOS 14.2 అప్డేట్ అయితే రోల్ అవుట్ చేశారు. సో గైస్ ఈ అప్డేట్ తర్వాత చాలా వరకు డివైజెస్ అయితే సీరియస్ ఇష్యూ అయితే ఫేస్ చేస్తుంది. అది బ్యాటరీ అనేది చాలా ఈజీగా అయితే డ్రాప్ అయిపోతుంది. సో ఒక రోజు కూడా రావట్లేదు. కొంతమందికి అయితే అసలు బ్యాటరీ ఆఫ్ డే కూడా రావట్లేదు నార్మల్ టాస్క్ కూడా. సో చాలా మంది యూజర్స్ అయితే కంప్లైంట్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ ఇంట్లో మనకి ఓల్డర్ మొబైల్ ఫోన్స్. అదేవిధంగా రీసెంట్గానే జస్ట్ మనకి iPhone 11, 10, 10s అండ్ సమ్ మోడల్స్ అయితే చాలా సీరియస్గా అయితే ఇష్యూ అయితే ఫేస్ చేస్తుంది. సీరియస్ ఇష్యూనే. బట్ యాపిల్ అయితే త్వరగా రెస్పాండ్ అయ్యి ఈ బగ్ అనేది ఫిక్స్ చేయాలి. ఇది సాధారణమే. ఒకసారి మనకి అప్డేట్ రోల్ అవుట్ చేస్తున్నప్పుడు ఉన్నది సరి చేయడంతో పాటు ఒకసారి కొత్తగా మనకి లూప్స్ అంటూ ఏర్పడుతూ ఉంటాయి. బట్ యాపిల్ త్వరగా రెస్పాండ్ అయితే డెఫినెట్లీ ఫిక్స్ చేస్తుంది బగ్ని. సో వెల్ గైస్ నెక్స్ట్ చూసుకుంటే మనకి వివో కంపెనీ నుంచి. సో గైస్ ఫైనల్గా వివో Y51 అనే మొబైల్ ఫోన్ అనేది ఇండియాలో లాంచ్ చేస్తారు. ఒక స్పెక్స్ చూసుకుంటే మనకి దీంట్లో వాడిన ప్రాసెసర్కి 665 స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ యూజ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా, ప్రైమరీ కెమెరా సరికి 48 మెగాపిక్సెల్, 5000 బ్యాటరీ ఉంటుంది, 18 వాట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఓవరాల్గా 8GB బై 128GB. దీని ఒక ప్రైస్ వచ్చేసరికి నియర్లీ 17,990 రూపీస్. సో గైస్ డెఫినెట్లీ నా సజెషన్ ఈ మొబైల్ అయితే కొనొద్దు, పర్చేస్ చేయదు, జస్ట్ తెలుసుకోవాలని చెప్పి అప్డేట్ చేస్తున్నాను. సో గైస్ గమనించండి, ఈ మొబైల్ ఫోన్ ఆల్రెడీ మనకి చైనాలో లాంగ్ బ్యాక్ రిలీజ్ అయిపోయింది. బట్ ఇప్పుడైతే మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. సో వెల్ గైస్ నెక్స్ట్ చూసుకుంటే మనకి షామీ నుంచి. షామీ యొక్క MI 4K టీవీస్ అయితే మనకి ఈ యొక్క December 16 అయితే ఈవెంట్ అయితే ఉంది. సో గైస్ రీసెంట్గానే మనకి MI వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో కూడా quantum.technology మీద టీవీ తీసుకురాబోతున్నారు. సో గైస్ డెఫినెట్లీ ఇప్పుడు ఆ టీవీని ఈ యొక్క December 16 అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు మార్కెట్లోకి. దీంట్లో మనకి 4K సపోర్ట్ ఉంటుంది, HDR10 సపోర్టెడ్, అదేవిధంగా దీంట్లో మనకి డాల్బీ విజన్ కూడా సపోర్ట్ ఉంటుంది. సో గైస్ డెఫినెట్లీ టీవీస్ అనేది QLED టెక్నాలజీ మీద quantum.technology తీసుకురాబోతున్నారు కాబట్టి సో నో డౌట్ పిక్చర్ అనేది చాలా బాగుంటుంది, ఎక్స్పీరియన్స్. ఐ మీన్ ఈ యొక్క టెక్నాలజీ మనం విన్నాక రియాలిటీ నాకు తెలియదు ఎలా ఉంటుందో, బట్ ఈ స్పెక్స్ మనం బేస్ చేసుకుని మాట్లాడుతున్నాను. సో గైస్ డెఫినెట్లీ చాలా బాగుంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఇవైతే ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి. మరి చూడాలి ఇది మార్కెట్లోకి ఎంత ప్రైస్ తీసుకొచ్చారు, సామాన్యుడు కొనగలరా లేదనేది మాత్రం క్వశ్చనబుల్. సో వెల్ గైస్ నెక్స్ట్ చూసుకుంటే మనకి రియల్మీ కంపెనీ నుంచి. సో గైస్ ఈ యొక్క December 15 అయితే పాకిస్తాన్లో, మన ఇండియాలో కాదు, ఈ యొక్క December 15 అయితే పాకిస్తాన్లో రియల్మీ అయితే ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తుంది. సో ఈ ఈవెంట్లో వీళ్ళు రియల్మీ వాళ్ళ యొక్క VR హెడ్సెట్, అదే మనం స్పెట్స్ పెట్టుకొని చూస్తాం కదా, విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి మూవీస్ చూస్తున్నప్పుడు, ఆ మూవీలో ఉన్న యానిమల్స్ అన్ని మన మీద పడిపోతున్నట్టు VR ఎఫెక్ట్స్ హెడ్సెట్ అయితే లాంచ్ చేయబోతున్నారు. సో గైస్ మనం రీసెంట్గా చెప్పుకున్నాం రియల్మీ అయితే పాకిస్తాన్లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్ కూడా స్టార్ట్ చేయబోతుంది. సో అట్ ద సేమ్ టైం ఈ యొక్క December 15 అయితే VR హెడ్సెట్ రియల్మీ మియావ్ అనే ఒక పేరుతో అయితే ఈ హెడ్సెట్ని లాంచ్ చేయబోతున్నారు. బట్ రియల్మీకి అయితే నిజంగా పాకిస్తాన్తో చాలా బాగా ఫ్రెండ్షిప్ అయితే కుదిరిందని చెప్పుకోవచ్చు సీరియస్లీ. సో వెల్ గైస్ నెక్స్ట్ చూసుకుంటే మనకి చైనాలో అయితే నియర్లీ ఆ చైనీస్ గవర్నమెంట్ నియర్లీ 105 అప్లికేషన్స్ అయితే వాళ్ళ యొక్క కంట్రీలో బ్యాన్ చేస్తారు. సో మనం ఎలాగైతే ఇండియాలో చైనా యాప్స్ బ్యాన్ చేస్తాం కదా, సో ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ యొక్క కంట్రీకి సంబంధించిన సెక్యూరిటీ వాయిస్ పరంగా అయితే నియర్లీ 105 అప్లికేషన్ అయితే బ్యాన్ చేస్తారు. సో అనూహ్యంగా దీంట్లో అమెరికాకి చెందిన పాపులర్ ఇది అప్లికేషన్, దీని పేరు వచ్చేసరికి ట్రిప్ అడ్వైజర్ అంటాం. సో మనం ఎక్కడికి వెళ్తున్నప్పుడు మనకి ఇది ఒక లైక్ అసిస్టెంట్ లాగా, సో బాగా హెల్ప్ఫుల్ అయింది. బట్ దీన్ని కూడా అయితే వీళ్ళు బ్యాన్ చేస్తారు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే
వాళ్ళ యొక్క కంట్రీ సెక్యూరిటీకి ఇబ్బంది కలుగుతున్నాయి. పోర్నోగ్రఫీ, సెక్సువాలిటీ, గ్యాంబ్లింగ్ అండ్ వైలెన్స్ ఇటువంటి ప్రేరేపించే యాప్స్ మొత్తం కలిపి మేము 105 అయితే బ్యాన్ చేస్తామని చెప్పారు. బట్ ట్రిప్ అడ్వైజర్ అనేది చాలా బాగుంటుంది, బట్ దాన్ని ఎందుకు బ్యాన్ చేస్తారు అనేది మాత్రం వాళ్ళకి తెలియాలి. సో వెల్ గైస్, నెక్స్ట్ చూసుకుంటే మనకి అమెజాన్ నుంచి. సో గైస్, మన ఇండియాలో అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఉంటాయి కదా, సో మనందరం వీడియోస్ చూస్తూ ఉంటాం. ఇప్పుడు చూసుకుంటే వీళ్ళు ఒక కొత్త ఫీచర్ అయితే యాడ్ చేశారు, సో వాచ్ పార్టీ అని. సో గైస్, దీని ద్వారా ఏంటంటే మీరు ఏదైతే మూవీ చూస్తున్నారో ఆ మూవీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి అక్కడ కాలం ఉంటుంది. సో కాలంలో మనం చాట్ నేమ్ ఏదైనా మన ఇన్స్టిట్యూషన్ నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు. సో అట్ ద సేమ్ టైం మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కూడా అట్ ద సేమ్ టైం మనం ఏదైతే మూవీ చూస్తున్నామో సో వాళ్ళతో కూడా, అంటే ఒక మూవీలో కూర్చొని అందరూ చూస్తే ఎలా ఉంటుంది అనే ఫీల్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క ఫీచర్ని అయితే వాచ్ పార్టీ ఫీచర్ని అయితే యాడ్ చేయడం జరిగింది. గమనించండి, మీరు కానీ ఒక లింక్ కానీ క్రియేట్ చేసి సెండ్ చేశారంటే మీరు కానీ మీ సిస్టమ్, ఇది ఓన్లీ మనకి సిస్టమ్ యొక్క గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాటికి ఫైర్ ఫాక్స్కి సపోర్ట్ అయ్యింది. ఏదైతే మనకి సఫారీ ఉంటుందో డిఫాల్ట్గా విండోస్లో ఇంకా దానికైతే కంపాటిబిలిటీ తీసుకురాలేదు. సో గైస్, మీరు కానీ హోస్టింగ్ చేస్తుంది వాచ్ పార్టీ, మీరు కానీ పాస్ చేస్తే ఓవరాల్గా అందరికీ సినిమా అనేది పాస్ అయిపోద్ది. మీరు ఫార్వర్డ్ చేస్తే వాళ్ళకి ఫార్వర్డ్ అయిపోద్ది. ఐ మీన్ మీరు ఒక లైక్ అడ్మిన్ అని చెప్పుకోవచ్చు. ఇది యాక్చువల్లీ మనకి నెట్ఫ్లిక్స్కి ఉంది, బట్ అమెజాన్కి అయితే ఇప్పుడే తీసుకురావడం జరిగింది. అంతేకాదు మన ఇండియాలో చాలా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, బట్ వాటన్నిటిలో కూడా దీంట్లోనైతే ఈ ఫీచర్ అయితే ఫస్ట్ టైం తీసుకొచ్చారు ఇక్కడికి ఇండియాలో. సో వెల్ గైస్, ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి సామ్సంగ్ వాళ్ళ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ గురించి. సో గైస్, ఇప్పుడు చూసుకుంటే మనకి ఎలాగైతే ఐఫోన్స్, ఐ మీన్ యాపిల్ కంపెనీ ఐఫోన్స్లో చార్జర్స్ అయితే ప్రొవైడ్ చేయకుండా సెల్ ఫోన్స్ అయితే అమ్మడం జరిగింది. సో అదే స్ట్రాటజీ సామ్సంగ్ కూడా ఫాలో అవుతున్న రిపోర్ట్ అయితే ఉంది. బట్ ఈ సర్టిఫికేషన్ ఆధారంగా చూసుకుంటే అది నిజమే అనిపిస్తుంది గాయస్. బట్ ఇదే కానీ నిజమైతే ఫ్యూచర్లో ప్రతి మొబైల్ ఫోన్ కంపెనీ కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అయిందంటే మాత్రం రియల్లీ చాలా ఇరిటేట్గా ఉంటుంది. మళ్ళీ మొబైల్ ఫోన్కే మనకి మనీ ఇన్వెస్ట్ చేయాలి, ప్లస్ ఆ ఛార్జర్ కొనుక్కోవాలంటే నియర్లీ 3000 2000 అయితే ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. సో గైస్, చూడాలి మరి ఎలా ఉంటుందో 2021. సో వెల్ గైస్, ఇంక లాస్ట్ చూసుకుంటే మనకి వివో కంపెనీ నుంచి. సో గైస్, ఇప్పుడు చూసుకుంటే వివో V20 Pro అనే మొబైల్ ఫోన్గా అయితే ఆండ్రాయిడ్ 11 అయితే రోల్ అవుట్ చేశారు. నియర్లీ 5 years వరకు 3.59 GB అయితే రోల్ అవుట్ చేశారు. సో గైస్, మీరు కానీ వివో V20 Pro మొబైల్ ఫోన్ కానీ యూస్ చేస్తున్నారు చెక్ చేసుకోవచ్చు. సో వెల్ గైస్, ఈ రోజు నాకు ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్రెండ్లీగా అనిపిస్తుంది టెక్ న్యూస్. ఇంతవరకే మన ఛానల్ మీరు ఫస్ట్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం టెక్ అప్డేట్స్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం. ధన్యవాదాలు.